హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ నేను ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. సో మీకైతే ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది. ఐఎమ్ షూర్ సర్వపిండి అనేది ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ తెలిసి ఉంటుంది. తెలియలేదంటే మీరు అసలు తెలంగాణ వాళ్ళు కాదని అర్థం. అండ్ ఐఎమ్ షూర్ చాలామందికి చాలా ఫేవరెట్ స్నాక్ కూడా చెప్పొచ్చు, ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. మాకు కూడా చాలా చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కానీ ఇష్టమైన స్నాక్ అండి సర్వపిండి అనేది. సో మేమైతే అంటే మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కరెక్ట్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేలాగా ఎలా చేయాలో మీకైతే చూపిస్తున్నాను. ఇది నేను చేయలేదు, మా అమ్మ రెసిపీ. చాలా చాలా బాగా చేస్తుంది. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ధనియాలు అండ్ వెల్లిపాయలు. సో ఒక 5 to 6 పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక 4 to 5 వెల్లుల్లి వేసుకొని అవి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఈ పిండి అయితే 1/2 kg బియ్యం పిండి తీసుకొని దాంట్లో పెట్టుకున్న నువ్వులు అండ్ అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసి అండ్ దీంట్లోనే మనము అన్నీ కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదండి. సో కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి. సో ఇదైతే అంటే ఆప్షనల్, మనం ఇంకా చాలా వేసుకోవచ్చు. మేము కూడా ఇందులో మేమైతే తినేవి అన్నీ ఏమైతే తింటామో ఎక్కువగా అవే వేసాము. లైక్ మీకు ఆనియన్స్ అండ్ అలాగే సాల్ట్ రుచికి తగినంత అండ్ అలాగే ఒక 2 tablespoon పచ్చిమిర్చే కాకుండా 2 tablespoon కారం కూడా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిర్చి, ధనియాలు అండ్ వెల్లుల్లి. సో ఇవన్నీ బాగా ఫస్ట్ కలుపుకోవాలి. వాటర్ పోసేసి కాకుండా ఫస్ట్ పిండిలోనే ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. మంచిగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి. సో సాల్ట్ అండ్ కారం వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఎంతవరకు మీ రుచికి తగినంత, మీరు ఎక్కువ కారం తినేవాళ్ళ, ఉప్పు ఎక్కువ తినేవాళ్ళ, సో దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇవన్నీ మనము పిండిలో బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా అయితే కలపాలి. సో ఇప్పుడు మనం నార్మల్ వాటరే వేస్తున్నాము, వేడి వాటర్ ఏం కాదు, ఇవి నార్మల్ వాటరే. సో మంచిగా పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో మనకి పిండి అనేది కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే, మనము గారెలు చేసుకుంటాం కదా పండగలకి, సో ఆ రకంగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట. లైక్ చపాతీ కన్సిస్టెన్సీ అనుకోవచ్చు, గారెల కన్సిస్టెన్సీ. అండ్ కొంతమంది ఆంధ్రాలో చెక్కలు అంటారు కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చినా పర్లేదు. సో ఈ విధంగా వాటర్ అయితే చూసుకుంటూ మంచిగా పోసుకోండి. సో అమ్మ అయితే నేనైతే అంటే చాలా ఇష్టంగా తింటాము. ఇది మా అమ్మ చాలా బాగా చేస్తుంది సర్వపిండి అనేది. అండ్ విలేజ్ స్టైల్లో ఉంటుంది అమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో అదే రకంగా నేను అదే స్టైల్లోనే మీకు చూపిస్తున్నాను సర్వపిండి కూడా. బికాస్ ఎందుకండి, మనం సేమ్ ఐటమ్స్ సేమ్ రెసిపీ చేసినా కూడా అమ్మ చేతితో చేసిన రెసిపీ అంత టేస్ట్ రావు. నేనైతే అప్పుడప్పుడు సేమ్ క్వాంటిటీ వేసినా కూడా మళ్ళీ నేను చేసిన దానికన్నా మా అమ్మ చేసిందే నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో వీటినైతే ఈ కన్సిస్టెన్సీకి తెచ్చుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. అండ్ మా అమ్మకు కూడా ఇవి ఎక్కువగా ఎలా తెలుసు అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మ సర్వపిండి షాప్లో వేయడానికి కూడా అమ్మేదన్నమాట. సో ఆ విధంగా మా దగ్గర అలాగే తెలుసు మాకు కూడా. సో ఇప్పుడు ఈ సర్వపిండి కోసము అంటే ఈ బౌల్స్ అనేవి సర్వపిండి బౌల్స్ అంటారు వీటిని. సో ఒకవేళ ఇవి లేకపోయినా కూడా పర్వాలేదండి, మీరు ఏమైనా ముక్కుడులు ఉంటాయి కదా, కొంచెం వెడల్పుగా ఉండే ముక్కుడు కానీ లేకపోతే బౌల్స్ ఉంటాయి కదా వెడల్పుగా ఉండేవి, స్టీల్ అయినా సరే అల్యూమినియం అయినా సరే ఏదైనా. సో దాంట్లో కొంచెం వెడల్పుగా ఉంటే ఏంటంటే మనకి ఆ సర్వపిండి అనేది ఎక్కువగా పడుతుంది. సో అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే దాంట్లో ఆయిల్ వేసేసి చుట్టూ ఎక్కడి వరకు పిండి పెడతామో అంతా మొత్తం ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈవెన్ అది కాలిన తర్వాత కింద అనేది అతుక్కోదు, గిన్నెకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఆయిల్
ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా మనం పిండిని కూడా చుట్టూ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే మరీ మందంగా కాదు అండ్ అలాగే పల్చగా కాదు. మరీ మందంగా చేస్తే కూడా అది తినాలని అనిపించదు అండ్ అలాగే మరీ పల్చగా చేసినా కూడా మళ్ళీ చెక్కల్లాగా గారెల్లాగా అయిపోతాయి. సో మీడియంలో చేయాలన్నమాట. సో ఇది 1/2 kg పిండి అండి. యాక్చువల్లీ నేను మీకు ముందే చెప్పాను క్వాంటిటీ. సో ఈ 1/2 kg పిండికి మాకైతే ఆల్మోస్ట్ 10 to 11 సర్వపిండి వచ్చాయి. సో అంత ముద్దలు చేసుకున్నాం మేము. అండ్ ఈ విధంగా హోల్స్ చేసేసుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసేసుకోవాలి. అప్పుడు మనకి కాలుతుంది మంచిగా, చుట్టుపక్కలంతా బాగా కాలుతుంది అండ్ ఆయిల్ వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ పైన ఒక 5 minutes అండ్ ఆ తర్వాత లో ఫ్లేమ్ పైన కొంచెం ఇలా ఎర్రగా కాల్చుకుని, అండ్ అంటే మరీ మాడిపోవాలని నేను చెప్పట్లేదు, బట్ అలా అని తెల్లగా కూడా తీసుకోవద్దు. కొంచెం అక్కడక్కడ మాడితేనే బాగుంటాయి సర్వపిండి. సో ఈవెన్ ఇవి మనకి సెకండ్ డేకి కూడా తినడానికి బాగుంటాయి అన్నమాట, ఆ రోజే కాకుండా. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇవైతే అంటే పిల్లల నుంచి ఈవెన్ పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మీ పిల్లలు ఏమైనా స్నాక్ చేయమంటే అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియకపోయినా కూడా ఇవి ఈజీగా చేసేసుకోవచ్చు. సో అంటే అన్నీ మనకి ఇంకా కావాలంటే దీంట్లోనే మనము పల్లీలు, మాకైతే ఇష్టం ఉండదు అందుకే నేను వేయలేదు. మేము పల్లీలు వేసుకుంటారు కొంతమంది, ఇంకేమైనా క్యారెట్, అంటే పిల్లలు క్యారెట్ తినట్లేదని చెప్పేసి క్యారెట్, బీన్స్ ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో బట్ ఇది అంటే అచ్చమైన సర్వపిండి అయితే ఇలాగే చేసుకుంటాం కాబట్టి అలాగే చేశాను. చూడండి ముక్క చింపినప్పుడు కూడా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకైతే జస్ట్ 2 days అయింది నేను తిని, బట్ స్టిల్ నాకు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా సర్వపిండి ఇష్టం ఉన్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.